ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న సొమ్మంతా వెచ్చించి ఎంతో శ్రమ కోర్చి ఇటుక పేర్చి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఎవరో వచ్చి కళ్ల ముందే కూల్చివేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు విజయవాడలోని జోజీనగర్ వాసుల పరిస్థితి ఇదే. వారి ఆశలు, కలలు, భవిష్యత్తు అన్నీ నీలమట్టమయ్యాయి. ఎవరో కబ్జా చేసి ఆ భూమి వీళ్లకమ్మారు. ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళు రోడ్డున పడ్డారు. అసలు వివాదం ఏంటి? ఏం జరిగింది? విజయవాడ భవానీపురంలోని జోజీనగర్లో ఇళ్ల కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ వచ్చేలోపే తమ ఇళ్లను కూల్చివేశారని వారు కన్నీరు పెట్టుకున్నారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత స్టే ఆర్డర్ తమ చేతికి అందిందని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మాకు న్యాయం కావాలి. ఉదయం మాకు వచ్చింది న్యాయం కావాలి. మా ఇల్లు కాదండి, మా కష్టార్జితం, అది మా కష్టార్జితం. మేమేం పాపం చేసాం? మేము ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. ఎందుకు మమ్మల్ని ఎందుకు ఏం చేస్తున్నారు? జోజీనగర్ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ స్థలానికి సంబంధించి 25 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది. కొన్నేళ్ల క్రితం కబ్జాకు గురైన ఈ స్థలాన్ని దళార్లు ఫేక్ రిజిస్ట్రేషన్లతో గజాల లెక్కన అమ్మేయడంతో కొనుగోలుదారులు ఆ స్థలాల్లో విల్లాలు, బంగళాలు, గ్రూప్ హౌజులు నిర్మించుకున్నారు. ఈ కబ్జాపై సొసైటీ అప్పట్లోనే కోర్టుకు వెళ్లగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సొసైటీకే హక్కులు ఉన్నాయని, భూమిని సొసైటీకి అప్పగించాలని తీర్పునిచ్చాయి. ఇళ్ల యజమానులు ఖాళీ చేయకపోవడంతో సిటీ సివిల్ కోర్టు ఆదేశాలతో సొసైటీ కూల్చివేతలకు దిగింది. అయితే కూల్చివేతలు పూర్తయ్యాక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇళ్లు కూల్చొద్దంటూ ఇళ్ల ఓనర్లు తెచ్చిన స్టే ఆర్డర్లు కూల్చివేతలు జరిగిన తర్వాత చేతికందాయి. దీంతో ఇళ్లు కోల్పోయిన యజమానులు తమ పరిస్థితి ఏంటని కన్నీరు పెట్టుకుంటున్నారు. స్టే వచ్చినా కూడా, మేము ఆర్డర్ చూపిస్తున్నా కూడా అందరికి కుమ్మక్కయ్యి, పోలీసులు, లాయర్లు అందరూ కుమ్మక్కయ్యి మొత్తం కూల్చేసి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి. ఈ రకంగా మమ్మల్ని కూడా చంపేయండి. ఇంకెందుకు? మేము ఇంత కష్టపడి చేసినా కూడా, కొనుక్కున్నందుకు కూడా ఫలితం లేకుండా అయిపోతుందండి. కోర్టు ఆదేశాలతో మొత్తం 42 నిర్మాణాలు కూల్చివేశారు. కూల్చివేసే సమయంలో సొసైటీ సభ్యులతో ఇళ్ల యజమానులు వాగ్వాదానికి దిగారు. తమ కలల సౌధాన్ని కూల్చేశారన్న ఆగ్రహంతో కొట్టడానికి ప్రయత్నించారు. ఇలా జోజీనగర్లో హై డ్రామా జరిగింది.